సో రష్మి ఇప్పుడు ప్రజెంట్ గుంటూరు టాకీస్ మూవీ రెడీ టు రిలీజ్ ఉంది. సో ఫస్ట్ దాని గురించి మాట్లాడదాం, బట్ 1 by 1 తర్వాత వెళ్దాం. ఫస్ట్ అయితే ఈ మూవీ, సో ఈ మూవీలో మీ క్యారెక్టర్కి మీకు చాలా డిఫరెన్స్. సో ఒరిజినల్గా రష్మి చాలా ఫ్యాషన్ స్టైలిష్ ఉంటారు, అండ్ ఈ సినిమాలో సువర్ణ ఒక విలేజ్ అందమైన అమ్మాయి క్యారెక్టర్ మేబీ. సో మేము ట్రైలర్లో చూస్తే మాకు అనిపించింది, ఇంకా మేము సినిమా చూడలేదు కాబట్టి. సో ఏంటి మీ క్యారెక్టర్కి సువర్ణ? అదే మీరు చెప్పినట్టు, నేను జనరల్గా నన్ను జనాలు ఎలా చూస్తారో దానికి కంప్లీట్ కాంట్రాస్ట్ రోల్ ఇది. మినిమల్ మేకప్, లంగా ఓని కట్టుకున్నాను మొత్తం సినిమాలో. సో కంప్లీట్లీ కాంట్రాస్ట్. బట్ అదే ఇఫ్ యూ వాంట్ టు బీ డిఫరెంట్, అండ్ ఐ గెస్ బికాస్ అది కాంట్రాస్ట్గా ఉంది కాబట్టి ఆ జనాలకి అది జనాల అటెన్షన్కి వచ్చింది. ఓకే, రష్మి జనరల్గా ఎలా కనిపిస్తుంది కదా, ఎప్పుడైనా ఫ్రాక్లు, మిడ్డీలు, స్కర్ట్లు అలాంటివి ఉంటుంది. అలా చూసే అమ్మాయిని మనం ఇప్పుడు సడన్గా లంగా ఓయిన్లో చూస్తే ఐ గెస్ దట్ షిఫ్ట్ ఇస్ వాట్ ఇస్ కాట్ అటెన్షన్. సో యా, ఇట్స్ వర్క్ ఫర్ మీ, ఇట్స్ గుడ్. ఓకే, సువర్ణ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఇది అంటే మీ క్యారెక్టర్కి చాలా డిఫరెంట్. సో నేను క్యారెక్టర్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అని ఇడని, అంటే మీరు ఏమన్నా దాని గురించి రీసెర్చ్ చేసి లైక్ ఇలా ఉండాలి అలా ఉండాలి? లేదు, రీసెర్చ్ అంతా ఏం చేయాల్సిన అవసరం లేదు. సువర్ణ అనే అమ్మాయి దీంట్లో చాలా కామ్ అమ్మాయి. షీఈ్ అ వెరీ కామ్ గోయింగ్ గర్ల్. కానీ ఏమంటారు, బల్పు యాటిట్యూడ్ ఉన్న అమ్మాయి. సో దానికి కష్టపడాల్సిన అవసరం ఏం పడలేదు నాకు. అందుకే రష్మి తెలుగు అంటే చాలా ఇష్టం చాలా మందికి. అంటే the character has a lot of attitude to herself. సో అది అంటే ఇట్ వాజ్ ఓకే. అంటే హోంవర్క్ అంతా చేయాల్సిన అవసరం, దట్ విల్ బి మరీ ఎక్కువ చెప్పినట్టు ఉంటుంది. హోంవర్క్ అట్లా ఏం లేదు. ఇట్ వాజ్ జస్ట్ వాట్ ఎవర్ ప్రవీణ్ గారు వాంటెడ్. ప్రవీణ్ గారు ఎలా చెప్పారో, ఏం చెప్పారో అలానే చేస్తూ వెళ్ళిపోయాను అంతే. ఇప్పుడు నేనేమంటున్నానంటే, గుంటూరు టాకీస్ ఇస్ నాట్ లైక్ అ సెన్సిబుల్ మూవీ. ఇప్పుడు మన ప్రవీణ్ గారు చేసినట్టు LPW అయినా,